అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ధనుసు రాశి వారికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని వివరంగా తెలుసుకోబోతున్నాం. ఫిబ్రవరి 20, 21, 22, 23 ఈ 4 రోజులు ధనుసు రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఈ రోజుల్లో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీకు ఎదురయ్యే పరిస్థితులు ఇవన్నీ కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉంటాయి. ఇంతకు ముందు ఆగిపోయిన పనులు, స్పష్టత లేక నిలిచిపోయిన నిర్ణయాలు, మానసికంగా కలిగిన అయోమయం ఇవన్నీ కూడా ఈ 4 రోజుల్లో నెమ్మదిగా ఒక దిశకు రావడం మొదలవుతుంది. ఈ వీడియోను చివరి వరకు గమనిస్తే మీకు ఏ విషయాల్లో జాగ్రత్త అవసరం, ఏ విషయాల్లో అవకాశాలు వస్తాయి, ఎలాంటి మార్పులకు సిద్ధంగా ఉండాలి అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ 4 రోజులను సాధారణంగా తీసుకోకుండా శాంతంగా ఆలోచనలతో ముందుకు అడుగులు వేయడం చాలా అవసరం. ధనుసు రాశి వారు బయటకు చూసేటప్పుడు చాలా శాంతంగా, నిశ్శబ్దం కనిపిస్తారు. కానీ లోపల మాత్రం బలమైన మనస్తత్వం ఉంటుంది. వీరు స్థిరమైన ఆలోచనలతో జీవితం గడపాలనుకునేవారు. ఒక్కసారిగా ఒక నిర్ణయం తీసుకుంటే అదే మార్గంలో ముందుకు సాగుతారు. మధ్యలో వెనక్కి తగ్గడం వీరి స్వభావం కాదు. నిజాయితీ వీరి బలమైన ఆయుధం. మాటలోనూ పనిలోనూ సూటిగా ఉండడం ఇష్టం. అందుకే చాలామంది వారిని నమ్ముతారు. విశ్వసనీయత కూడా ధనుసు రాశి వారికి సహజంగానే ఉంటుంది. స్నేహం చేసిన వారికి అవసరం వచ్చినప్పుడు చేతులు అందిస్తారు. వీరి స్వభావంలో కొంచెం మొండి పట్టుదల కూడా ఉంటుంది. అది తప్పుగా అనిపించినా అసలు చేస్తే వారు తీసుకున్న నిర్ణయంపై నిలబడే ధైర్యమే అది. ధనుసు రాశి వారు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునేవారు కాదు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా దాని మంచి చెడులను సరిగ్గా ఆలోచిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం వీరి వల్ల కాదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ మార్గంలోనే ముందుకు సాగుతారు. కష్టపడడం వీరి అలవాటు కాదు, వీరి జీవన విధానం. పని ఎంత కష్టమైనా పూర్తి అంకిత భావంతో చేస్తారు. మధ్యలో వదిలేయడం వీరి స్వభావానికి అస్సలు సరిపోదు. పట్టుదల, ఓపిక వీరి బలమైన లక్షణాలు. ఇతరులు అలసిపోయే చోట వీరు ఇంకా ప్రయత్నిస్తారు. అదే వారికి ఇతరుల కంటే ప్రత్యేకత ఇస్తుంది. వారు తమ సామర్థ్యాన్ని సరిగ్గా తెలుసుకుంటారు. అందుకే తమ శక్తికి మించిన పనుల్లోకి అవసరం లేకుండా దిగరు. కానీ ఒక పని మొదలుపెట్టాక దాన్ని పూర్తి చేయకుండా ఆగరు. ధనుసు రాశి వారు డబ్బును తేలికగా ఖర్చు చేసేవారు కాదు. ఎంత కష్టపడి సంపాదిస్తారో అంతే జాగ్రత్తగా దాన్ని వినియోగిస్తారు. అవసరం లేని ఆడంబరమైన ఖర్చులు వీరు ఎక్కువగా చేయరు. ఇతరులు చూపించడానికి ఖర్చు చేస్తే వీరు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. డబ్బు విషయంలో వీరి ఆలోచన చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఈరోజు సరదా కంటే రేపటి భద్రతే వీరి మొదటి ప్రాధాన్యం. పొదుపు చేయడం, సరైన చోట పెట్టుబడి పెట్టడం వీరికి బాగా తెలుసు. డబ్బు చేతిలో ఉండడం కంటే డబ్బు కంట్రోల్లో ఉండడం ముఖ్యమని వీరు నమ్ముతారు. అందుకే ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ లక్షణం వల్లే జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా నెమ్మదిగా అయిన స్థిరమైన స్థితికి వచ్చే అవకాశం వీరికి ఉంటుంది. ధనుసు రాశి వారి జీవితం పూల పాన్పుల మీద నడిచినది కాదు. చిన్న వయసు నుంచే బాధ్యతలు, కష్టాలు వీరి మీద ఎక్కువగా పడ్డాయి. కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితుల ఒత్తిడి వీటన్నిటికీ నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చారు. బాధ్యతల కోసం ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇది నా బాధ్యత అనే భావనతో ముందుకు నడిచారు. అవమానాలు ఎదురయ్యాయి, నిందలు పడ్డారు. కానీ వాటిని బలహీనతగా మార్చుకోలేదు. అనుభవంగా తీసుకొని మరింత బలంగా మారారు. ఈ కష్టాలే వీరిలో ఓర్పును, సహనాన్ని, జీవితాన్ని అర్థం చేసుకునే లోతైన దృష్టిని నిర్మించాయి. అందుకే ఇప్పుడు ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎదుర్కొనే ధైర్యం వీరిలో కనిపిస్తుంది. ధనుసు రాశి వారు సమస్యలను చూసి భయపడేవారు కాదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ముందుగా ప్రశాంతంగా ఆలోచిస్తారు. కొండంత కష్టం ఎదురైనా వెనకడుగు వేయరు. ఇప్పుడేం చెయ్యాలి అనే ప్రశ్నతోనే వీరి ఆలోచన మొదలవుతుంది. సమస్యను చూసి బాధపడడంలో టైం వేస్ట్ చేయరు. దాన్ని పరిష్కారం ఏంటి, ఏ దారి బెస్ట్ అవుతుంది అని విశ్లేషిస్తారు. వీరిలో ఉన్న విశ్లేషణ సామర్థ్యం వీరికి పెద్ద బలం. ఒక్కో పరిస్థితిని లోతుగా అర్థం చేసుకొని అందులో నుంచి బయటపడే మార్గాన్ని కనుగొంటారు. ఇతరులు నిరాశలో కూర్చుంటే వీరు అవకాశాన్ని చూస్తారు. అందుకే చాలాసార్లు సమస్యలే వీరిని విజయాల వైపు నడిపిస్తాయి. ఈ లక్షణం వల్లే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినా నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ధనుసు రాశి వారికి కోపం ముక్కు మీదే ఉంటుంది. ఎవరైనా వారి మనసు గాయపరిస్తే వెంటనే స్పందిస్తారు. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నారో కూడా కొన్నిసార్లు వాళ్ళకే అర్థం కాదు.
ఆ కోపం చాలా క్షణాల పాటు ఉండదు. కోపం చల్లారిన తర్వాత వెంటనే బాధపడతారు. అనవసరంగా మాట్లాడానా, వాళ్ళను నొప్పించానా అని తమలో తమే ఫీల్ అయిపోతారు. ఎంత కోపం ఉంటుందో అంతకు మించి ప్రేమ ఉంటుంది. వీరు హృదయపూర్వకంగా, ఆప్యాయంగా ఉంటారు. అందరూ బాగుండాలనే నిజమైన కోరిక వీరిది. బయటకు గంభీరంగా కనిపించినా లోపల మాత్రం వెన్నెలాంటి మనసు ఉంటుంది. అందుకే ఇతరుల బాధను తేలికగా అర్థం చేసుకుంటారు. జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. కానీ వీరి మంచితనాన్ని కొంతమంది ఆసరాగా తీసుకుంటారు. ఈ అనుభవాలే వీరిలో జాగ్రత్తను, ఆలోచనను మెల్లగా పెంచుతాయి. ధనుసు రాశి వారు చాలా నమ్మకంగా ఉంటారు. అందుకే వారు నమ్మిన వాళ్ళ నుంచే ఎక్కువగా మోసాలు ఎదుర్కొంటారు. కష్టకాలంలో సహాయం చేస్తారని అనుకున్న వాళ్ళు వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అర్థం చేసుకోకుండా దూరం పెట్టిన రోజులు ఉన్నాయి. ఆ సమయంలో మనసు బాగా బాధపడింది. కానీ ఈ అనుభవాలు వారిని కూల్చలేకపోయాయి. వారిని మరింత బలంగా తయారు చేశాయి. ఇప్పుడు ఎవరి ఎంతవరకు నమ్మాలో, ఎవరితో ఎంత దూరం ఉండాలో వారికి క్లియర్‌గా తెలుసు. అందరితో ఒకే విధంగా ఓపెన్‌గా ఉండడం సరైనది కాదని జీవితం నేర్పింది. ఇప్పుడు వారి నిశ్శబ్దమే వారి బలం. వారి మాటల కంటే వారి పనులే వారి విలువను చెప్పేస్తాయి. ఈ మార్పే వారి జీవితాన్ని కొత్త దిశలోకి నడిపించబోతుంది. ఈ 4 రోజుల్లో ధనుసు రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు, ఆలస్యమైన నిర్ణయాలు మళ్ళీ కదలికకు వస్తాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు, ఆలస్యమైన నిర్ణయాలు మళ్ళీ కదలికలోకి వస్తాయి. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనిపించే విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మానసికంగా కొంత రిలీఫ్ కలుగుతుంది. ఎప్పటినుంచో ఉన్న టెన్షన్, ఒత్తిడి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. ఆలోచనలు క్లియర్‌గా మారతాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త అవకాశాలపై చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. చిన్న అవకాశం కూడా భవిష్యత్తుకు పెద్ద దారి మారే సూచన కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ముందు రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. మొత్తానికి ఈ 4 రోజులు మీ జీవితాన్ని కొత్త దిశలో మలిచే విధంగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ధనుసు రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం గోప్యత. మీ విజయాలు, మీ సంపాదన, మీ భవిష్యత్తు ప్లాన్లు అన్నీ కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే మీ విషయాల్లో అవసరం లేని జోక్యం చేయకుండా కొంత దూరం ఉంచడం మంచిది. ఎందుకంటే మీ పురోగతిని చూసి అసూయపడేవారు చుట్టూ ఉండే అవకాశం ఉంది. మీరు ఏం చేస్తున్నారో ఫలితం వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉండండి. మీ పని మాట్లాడేలా చేయండి. ఈ 4 రోజుల్లో కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉండడం మీ మానసిక ప్రశాంతతకు మంచిది. అవసరం లేని మాటలు, వివాదాలకు దూరంగా ఉంచండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. మీ అనుభవాలు, మీ కష్టాలు, మీ ఓర్పే మీ నిజమైన బలం. మొత్తానికి ఈ 4 రోజులు నిశ్శబ్దంగా మీ జీవితాన్ని మరింత స్థిరంగా ముందుకు తీసుకెళ్లే సమయంగా మారబోతున్నాయి. తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకు లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.